హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. మీరు ఇప్పుడు చూస్తుంది నెల్లూరు రూరల్లోని పొదలకూరు రోడ్డు. ఇక్కడ అభివృద్ధిలో భాగంగా రోడ్ ఎక్స్టెన్షన్ చేసే క్రమంలో డివైడర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డివైడర్ నిర్మాణానికి 2-3 అడుగుల గుంట తీశారు. కానీ రాత్రిపూట పాదాచారులు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, పొరపాటుగా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడైనా రోడ్డు మీద గుంటలు తీసేటప్పుడు రెడ్ కలర్ టేప్ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. సరే, ఇక్కడ గుంటలు మీకు కనిపిస్తున్నాయి కదా, దీని మీద మీరు ఏమంటారు? ఎటువంటి భద్రత లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా తవ్వేసి వెళ్ళిపోతున్నారు. రాళ్ళు కూడా కనీసం నైట్ పూట అసలు కనిపించలేదు. ఇబ్బంది, ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. మాకు అంగళ్ళ వల్ల, ఈ షాపుల వల్ల మాకు కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ వల్ల పైకి వచ్చేస్తున్నారు. అదేందో నిన్న వచ్చి నైట్ పూట తవ్వేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇష్ట ప్రకారంగా. కారు ఏమో పడిపోయింది, క్రాస్ చేయడం పోయి కారు పడిపోయింది. కారే ఈ టైరు, వెనకాల టైరు, ముందు టైరు మొత్తం పడిపోయింది. మేమంతా పరిగిస్తా పోయి హెల్ప్ చేసాము. ఇటువంటి ఏ విధంగా చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. ఒక రిబ్బన్స్ కానీ, రెడ్ రిబ్బన్స్ కానీ, ఎటువంటి భద్రతే లేదు. ఆ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీనికి ఎటువంటి చర్య తీసుకోండి. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. రెడ్ లైన్ కానీ అవి కానీ పెడతా ఉంటే కొద్దిగా వాళ్ళకి తెలుస్తుంది. ఏడిఎం టైపు బల్బులు కానీ అవి కానీ ఏదో ఒకటి మొత్తానికి నైట్ పూట టైంలో ఉంటే వచ్చే వాళ్ళకి కనబడుతుంది అనమాట. అవి ఏం లేకుండా తెలుస్తుంటుంది. అవి ఏం లేకుండా రాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. నిన్న కారు పడిపోయింది. వాళ్ళు నైట్ పూట అసలు రాళ్ళు నైట్ టైం అసలు కనిపించవు. నిన్న ఆవు పడిపోయింది. ఆవుని కూడా మేము హెల్ప్ చేసి పైకి లేపాము. ఈ విధంగా ఎంతోమంది పడిపోతున్నారు, చిన్నపిల్లలు పడిపోతున్నారు. చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా ఇబ్బంది. లాస్ట్ వరకు తవ్వేశారు. దానికి ఇబ్బంది. అసలు ఏదైనా చర్య తీసుకుంటున్నారా? ఏది కూడా చేయట్లేదు. ఇబ్బందులు అయితే ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మేడం. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నైట్ పూట అయితే ఎంతమంది పడతారో తెలియడం లేదు. కనీసము ఒక స్టిక్కర్, రేడియం స్టిక్కర్ లేదన్నా పోల్స్ మాదిరిగా పెడితే నైట్ ఏమైనా వచ్చేటన్నా గీడ గుంతుంది అనేది తెలుస్తుంది. అది ఏం తెలియకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు తోకుంటా పోతారు. ఉదయం 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్. దాని తర్వాత ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. కానీ దీన్ని అయితే చాలా వరకు ఇబ్బంది పడుతూనే ఉండదు. బాగుంటుంది మేడం. ఏదో ఒకటి చర్య తీసుకుంటే బాగుంటుంది. ఏదో చర్య తీసుకోవాలి. ఏం లేకుండా ఏడియమో ఏదో ఒకటి పెడితే రిబ్బన్స్ కట్టుకున్నది ఏం కాదు. వాళ్ళ పాటికి వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఏం చేయాలి? భయంకరమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని ఏదో చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అధికారులు ఇప్పటికైనా మేల్కొని తక్షణమే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా రక్షించాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అటు రాత్రిపూట కావచ్చు, పగటిపూట కావచ్చు, అదుపు తప్పారంటే మాత్రం అంతే మరి.